చాలా 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 సంచలనమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియా ఇరాన్కి ఏదో పరోక్ష మద్దతు కాదండి, డైరెక్ట్గా మద్దతు ఇచ్చేసింది. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ అంటే UNHRC అని ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇది మానవ హక్కుల సంస్థ. ఇందులో 47 దేశాల మెంబర్స్ ఉంటాయి అన్నమాట. అందులో ఇండియా చాలా ప్రధానమైన మెంబరు. ఈ 47 దేశాల యునైటెడ్ నేషన్స్ UNHRCలో ఒక ఇరాన్ మీద ఒక ఇరాన్ వ్యతిరేక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఆంక్షలు విధించడానికి. ఎందుకు? ఇరాన్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, ఈ ప్రొటెస్ట్దారుల మీద ఇరాన్ ప్రభుత్వం చంపేస్తుంది, వాళ్ళకి ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఉరేస్తుంది. దీన్ని అరికట్టడానికి ఇరాన్ని ఇండ్యూస్ చేయడం అనమాట. ఇండైక్ట్మెంట్ అంటే దాన్ని చేయడం, అంటే నిందించి దాని మీద ఆంక్షలు విధించడం. ఈ తీర్మానం ప్రవేశపెడితే ఇరాన్కి సపోర్ట్గా ఆ తీర్మానానికి వ్యతిరేకంగా భారతదేశం డైరెక్ట్గా ఓటేయడం అనమాట. ఎందుకంటే ఇది ఎప్పుడు సాధ్యం కాదండి. అంతకుముందు అబ్స్టైన్ అయ్యేది. దానికి ఇండియాకు కుదరకపోతే ఓటింగ్లో ఈ పాజిటివ్ నెగిటివ్ వేయకుండా తటస్థంగా ఉంటూ అబ్స్టైన్ అయ్యేది అనమాట, ఆబ్సెంట్ అయిపోతారు. కానీ ఈసారి 47 మెంబర్ల మధ్య జరిగిన ఈ ఓటింగ్లో 25 మెంబర్స్ ఇరాన్కి వ్యతిరేకంగా ఉంటే 7 దేశాలు ఇరాన్కు సపోర్ట్గా ఓటేసాయి. అందులో ఇండియా ఒకటి. ఏంటిది? ఇరాన్కి ఇంత డైరెక్ట్ మద్దతు ఇచ్చేసింది. అక్కడ ట్రంప్ ఆంక్షలు ఇవున్నా, ట్రంప్ టారిఫ్లు, ట్రంప్తో ట్రేడ్ డీల్ ఏమున్నా కానీ ఇండియా ప్రధాని మోడీ ఎందుకు పట్టించుకోకుండా ఇరాన్కి సపోర్ట్ ఇచ్చారంటే, ఇండియా ఏం చెప్తుందంటే, మేము ట్రెడిషనల్గా సాంప్రదాయబద్ధంగా ఐక్యరాజ్య సమితిలో